ఒక్క నిమిషం రైతుల ఒపీనియన్ తీసుకుందాం, కాలర్స్ ఒపీనియన్ తీసుకుందాం. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. కరీంనగర్ నుంచి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. నమస్కారం అండి. యా మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ. అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ నేను ఒక్క మాట మాట్లాడతాను, మన బాధపడకండి. ఎందుకంటే చరణ్ కౌశిక్ గారు ఏది మాట్లాడినా, ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా అది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనుకుంటాడు తప్ప ప్రజల కోసం మాట్లాడతారు. వీళ్ళంతా తెలివికల్లోళ్ళు, వీళ్ళే మేము కాదు అన్నట్టు మాట్లాడతారు చరణ్ కౌశిక్ రెడ్డి గారు. ఆయనకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది. ఆయన ఫ్యూచర్ ను ప్రజల ముందట బర్బాద్ చేసుకుంటుండండి. రైతులు అక్కడ నీళ్ల కోసం ఆరాట పడతారు. ప్రతి ఒక్కరు నీళ్ల కోసం రైతులకి అలా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేస్తుడు. ఎందుకంటే చరణ్ కౌశిక్ నువ్వు కాంట్రవర్సీ చేస్తున్నావు ఇప్పుడు ప్రతిదాన్ని. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, ఆయన చెప్పేది వినండి. ఆయన ఒక రైతు. సంతోష్ గారు మీ ప్రశ్న అడగండి. సంతోష్ గారు అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంకేదో సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఎన్ని ప్యానల్ మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా ఏం లాభం లేదండి. రైతులు ఒక నిమిషం చరణ్ కౌశిక్ గారు. పోయి ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వరు. ఈ చరణ్ కౌశిక్ రెడ్డి వాళ్ళు అసలు వాళ్ళు చెడగొట్టు. సరే, రైతులు అయితే ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. మరి రైతులు యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే ఒడ్లు పండుతాయి, వాటిని కొనాలి, వాటికి కొంటే బోనస్ ఇవ్వాలి. అన్ని ఏంటంటే రైతుల దగ్గర వడ్లు కొనడానికి వీళ్ళకు దమ్ము లేదు. ఇట్లా వాళ్ళ వడ్లు కొనద్దంటే ఏం చేయాలి? నీళ్లు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు, యూరియా ఇవ్వద్దు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతులు మొత్తం పోయి కాళేశ్వరం దగ్గర ధర్నా చేస్తే తప్ప కాంగ్రెస్ వల్ల గుణాలు రావు. ఓకే ఓకే తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే సంతోష్ గారు. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు ఇంకో కాల్ ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా బీపీఎల్ వాళ్ళకి నేను హాస్టల్ గా థ్యాంక్ చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజుల నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ డిబేట్స్ కండక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ భరత్ గారికి చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇందులో మాట్లాడిస్తున్నారు. ఆల్సో భరత్ గారు, మన శరత్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకొని దాని మీద హైకోర్టులో రిఫైల్ చేసి ఇవాళ ఎల్డీఏ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చేసేసి. సో ఇందులో 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ని 2024 వరకు రివైవ్ చేస్తా అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్టే కూలింది అది ఇది అంటారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో దీన్ని 2024 జూలై వరకు దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పి ఉన్నారు సార్. దాన్ని పట్టించుకోవట్లేదు.